అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునేటటువంటి టేస్టీ లడ్డూస్ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు నువ్వులను తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత నువ్వులను యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు కూడాను వేయించుకోవాలి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత నువ్వులు ఇందులో పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నువ్వులు బాగా చిటపటలాడే అంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి వీటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్నటువంటి వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా తెలుస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూలాగా మనం తయారు చేసుకోవాలి. అవసరమైతే ముద్ద కట్టడం కష్టంగా ఉంది అనుకుంటే 1 స్పూన్ నెయ్యినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లడ్డూస్ని రౌండ్గా చుట్టుకున్న తర్వాత తురుముకున్నటువంటి కొబ్బరిలో మనం ఒకసారి కనుక వీటిని యాడ్ చేసుకున్నట్లయితే చూడటానికి అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మిగతావన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది జస్ట్ మనకి 10 నిమిషాల్లోనే తయారైపోతుంది. అంటే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఇవి మనకి వారం రోజుల పాటు నిలువ కూడా ఉంటాయి. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చినట్లయితే మన కీర్తిస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.